నమస్తే అండి. అవసరాన్ని బట్టి మారడం అన్నటువంటిది అవసరం కాదండి. అవకాశవాదం అంటారు దాన్ని. అవసరానికి ప్రిన్సిపల్స్ వదులుకుంటే అవకాశవాదమే కదా అంటారు దాన్ని. అసలేంటంటే రాజకీయాలలో విడిపోవటము, పొత్తులు పెట్టుకోవటాలు, అలాగే జత కట్టడాలు, ఇప్పుడు ఈరోజు ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలోనికి వెళ్ళటం ఇదంతా సర్వసాధారణమే. కానీ అతి చేస్తారు, ఎక్స్ట్రీమ్కి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. 2018 తర్వాత అప్పట్లో బీజేపీని వ్యతిరేకించారు కదా. ఎక్కడి వరకు వెళ్ళారు అప్పుడు? భార్యకే న్యాయం చేయలేనటువంటి వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు? మరి ఇక్కడ భార్య ప్రమేయం అవసరమా? భార్య మధ్యలో ఎందుకు వచ్చిందండి? పర్సనల్గా వెళ్ళటం ఎక్స్ట్రీమ్ కదా, అతి చేయటమే కదా. మరలా మోడీ దేశానికే ప్రమాదం అన్నారు. మోడీ ఉంటే అభివృద్ధి లేదు అన్నారు. మోడీ గారు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అనేటటువంటి విధంగా అన్నారు. మరి ఇప్పుడు మోడీకి మించినటువంటి నాయకుడు లేరు. మోడీ గారు ఉంటేనే మోడీ గారితోనే అభివృద్ధి సాధ్యం, మోడీ గారితోనే ఉపాధి సాధ్యం, మోడీ గారితోటే అంత అభివృద్ధి అనేటటువంటి విధంగా మామూలుగా పొగడ్తలు కాదు. మోడీ గారు దైవాంశ సంభూతుడు, ప్రపంచానికే ఒకే ఒక్కడు అన్నట్టుగా. అసలు మోడీని బీజేపీ నేతలు కూడా అంతలా పొగడలేదు. మోడీ ఈ భారతదేశానికే అవతార పురుషుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు బాబు గారు. మరి మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక మిత్రుడు కూడా చెప్పేటటువంటిది. అసలు మోడీ గారికే ఈ పొగడ్తలు విని ఆశ్చర్యం వేసిందట. అంటే ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా. అవసరం అనుకుంటే ఒకలా, అవసరం తీరిపోతే ఒకలా. ఈ పొగడ్తలకి మోడీ గారికి కూడా ఆశ్చర్యం వేసిందట. అంటే అవసరం కోసం ఎందాకైనా వెళ్తారు, ఎక్కడి దాకైనా వెళ్తారు. ఇది మనం అనుకున్నది కాదు, రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నటువంటిది కూడా. అవసరం అనుకుంటే వచ్చి మోడీ గారి ఒడిలో చేరిపోయేటటువంటి చొరవ తీసుకునేటటువంటి విధంగా. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.